హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రవల్. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. నేను 1 వీక్ గ్యాప్ తీసుకున్నాను. నేను ఈ 1 వీక్లో ఒక ఇంపార్టెంట్ ట్రావెల్ చేశానన్నమాట, స్పిరిచువల్ ట్రావెల్. అండ్ నేను తిరుపతిలో రాయల చెరువు అని ఉంటుంది. అక్కడ సిద్ధేంద్ర యోగి అని సిద్ధేంద్ర భారతి ఉన్నారు. ఆయన ఆశ్రమం 90 ఇయర్స్ ఆయనకి. ఆయన ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ మీకు ఏం ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం తగ్గట్టుగా మంత్రం ఇస్తారు. ఆ మంత్రంని మీరు 1,00,000 టైమ్స్ మీరు చెప్పుకున్న నామ జపం చేశారంటే మీ కోరిక తీరుతుందనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి మంత్రం తీసుకోవచ్చు. ఇదంతా ఫ్రీ ప్రాసెస్ అనమాట. ఏ మనీ అంతా ఏం తీసుకోరు. ఓకే. ఆ, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మంత్రం తీసుకోవచ్చు. ట్యూస్డే, ఫ్రైడే, మంగళవారం, శుక్రవారం ఒక్కటే మంత్రం ఇస్తారు. మిగతా రోజుల్లో ఎవరు. అక్కడ ఫ్రీ ఫుడ్ ఉంటుంది. అకామిడేషన్స్ కూడా రూమ్స్ ఉన్నాయి. జస్ట్ 300 రూపీస్ అంతే, అలా ఉంటుంది. మీకు కావాలంటే అక్కడ స్టే చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. చాలా బాగుంది ఆ ఎన్వైర్న్మెంట్ అంతా. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు విజిట్ చేయండి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గాన్గాపూర్కి వెళ్ళామంట, దత్తాత్రేయ క్షేత్రానికి. అక్కడ ఒక అమరజ నది అనే ఒక రివర్ ఉంది. ఆ రివర్లో చాలా పవర్ఫుల్ రివర్ అనమాట అది. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ రివర్ 8 తీర్థాలు ఉంటాయి. వాటిల్లో కానీ మీరు స్నానం చేశారంటే మీ హెల్త్ ఇష్యూస్ అంతా డిసపియర్ అయిపోతాయి. అలాంటి ఒక రివర్ అనమాట అది. మేము గాన్గాపూర్కి కూడా వెళ్ళేసి వచ్చాం. అందుకనే నేను ఒక 1 వీక్ నేను అసలు ఏం వీడియోస్ చేయలేదు. పర్సనల్ రీడింగ్స్ అడిగే వాళ్ళకి జస్ట్ ఫోన్లో చెప్తా ఉన్నాను తప్పితే మీకు మామూలు వీడియోస్ చేయలేదనమాట. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు విజిట్ చేయండి. 2 ప్లేసెస్ చాలా సేక్రెడ్ అండ్ పవిత్రమైన స్థలాలు అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయొచ్చు. ఓకే. మీ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పార్ట్నర్ కోసం మీరు మూవ్ ఆన్ కావాలా, వెయిట్ చేయాలా అనేది మనం ఇప్పుడు చూస్తాం. మీ పార్ట్నర్ మీకు మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని కోరుకోరు కదా. మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంటారు. మీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిన వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని కేర్ చేయనట్లుగా యాక్ట్ చేస్తా, వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తా, వేరే వాళ్ళతో మాట్లాడుతూ అలా ఉంటారు. మీరు ఇష్టమైన వాళ్ళు మీతోనే మాట్లాడాలి, మీతోనే హ్యాపీగా ఉండాలి, మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు. అక్కడే మీరు డిఫరెన్సెస్ తెలుసుకోవచ్చు అనమాట. మీ పర్సన్కి మీ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయం మీరు అక్కడే గమనించవచ్చు. ఓకే. ప్రజెంట్ మీ ఎనర్జీ ఎలా ఉంది చూస్తాం. ప్రజెంట్ మీ ఎనర్జీ ఎలా ఉంది. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. మీ ఎనర్జీ ఎలా ఉంది ఇప్పుడు. మీ ఎనర్జీ. మీరు మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. సూపర్. అండ్ బాధపడుతూ ఉన్నారు. మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. మీ ఇద్దరు మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. మీ పార్ట్నర్కి సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అండ్ ప్యాషన్ అయితే మీకు చాలా ఎక్కువగా ఉంది మీ పార్ట్నర్ మీద. అండ్ ఒంటరిగా ఉండి హెర్మిట్ మోడ్లో ఉండి ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. కానీ మీ పార్ట్నర్ మీ దగ్గర ఉంటేనే మీ ఇన్నర్ చైల్డ్ చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. అండ్ సాలిడ్ కమిట్మెంట్ అయితే మీ పార్ట్నర్కి ఇవ్వాలని డిసైడ్ అయిపోయినారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ పార్ట్నరే మీ లైఫ్లోకి రావాలి అని కోరుకుంటా ఉన్నారు. మీ పార్ట్నరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ వస్తేనే మీరు సంతోషంగా ఉంటారు అనుకుంటున్నారు. కానీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా రారా మీకు అర్థం కావటం లేదు. మీ పార్ట్నర్ కోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలనుకుంటున్నారు. వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటా ఉన్నారు. అండ్ కానీ మీ మనసులో మీ పార్ట్నర్ మీద అన్కండిషనల్ లవ్ ఉంది. ఎప్పుడు అన్కండిషనల్ లవ్ చేసేవాళ్ళు స్విచ్ ఆఫ్ చేసినట్టు వాళ్ళకి ప్రేమ అయితే పోదన్నమాట మనసులో నుంచి. వేరే వాళ్ళతో మళ్ళీ టైం స్పెండ్ చేయడం అలా ఉండదు. ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళకి స్టిక్ ఆన్ అయిపోతారు. అంటే వాళ్ళని బాగా ఇష్టపడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఎన్ని తప్పులు చేయని, వీళ్ళని తిట్టని, ఏం చేయని వాళ్ళు అక్కడి నుంచి మూవ్ కాలేరు, అంత ఈజీగా మూవ్ కాలేరు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు అలాంటి ఎనర్జీలోనే ఉన్నారు. మీ పార్ట్నరే మీకు కావాలి, మీ పార్ట్నర్ ప్రేమే మీకు కావాలి అనుకుంటూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ మిమ్మల్ని చాలా స్పెషల్ పర్సన్గా ఫీల్ అయ్యేటట్లుగా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. బాగా స్వీట్గా మీతో మాట్లాడతారు. ఆ తర్వాత ఇర్రీప్లేసబుల్, మిమ్మల్ని ఇంకా రీప్లేస్ చేయలేము, లేకపోతే మీరు వాళ్ళని రీప్లేస్ చేయలేనంత ప్రేమ మీకు ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు చూపించే ప్రేమకి మీకేమైపోతుందంటే ఈ పర్సనే నాకు, ఇంకెవరూ నాకొద్దు, ఈ పర్సన్ ప్రేమే నాకు కావాలి అనుకుంటారు కదా. అలాగా మిమ్మల్ని వాళ్ళకి బానిస చేసేసుకుంటారు.
చేసేసుకున్న తర్వాత సడన్గా మీతో మాట్లాడడం స్టాప్ చేసేస్తారు. అప్పుడు మీరు వాళ్ళని బెగ్ చేస్తారు, ఆ ప్రేమ కోసం వాళ్ళని బెగ్ చేస్తూ ఉంటారు, ఆ స్థితికి మిమ్మల్ని తీసుకొస్తారు. అలాంటి పర్సన్స్ మీ ఎనర్జీ డ్రైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. మీ ఎనర్జీలో మీరు ఉండడం, మీ ఎనర్జీ మీరు ఇంప్రూవ్ చేసుకోవడం, అలా చేయడం వల్ల మీరు మీరు వాళ్ళకి డిపెండ్ కారనమాట. అంటే ఓవర్గా ఎమోషనల్గా డిపెండ్ కాకుండా ఎప్పుడు మీ ఎనర్జీలో మీరు ఉండడమే మంచిది. ఇక్కడ మీరు మీ పర్సన్ అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, మీ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు, మీరు చాలా గిల్ట్ ఫీల్ అవుతా ఉన్నారు, మీ పర్సన్ వస్తే బాగుండు, మీ పర్సన్తో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు, మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది, తను మీతో మాట్లాడితేనే మీ ఇన్నర్ చైల్డ్ చాలా సంతోషంగా ఉంటుంది, మీ పర్సన్ని మీరు ఒక సంతోషాన్ని ఇచ్చే మీకు ఫ్యూచర్ బ్రైట్గా ఉండే పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడని కారణంగా ఇప్పుడు హెర్మిట్ మోడ్లో ఉండి ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రానా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది ఇప్పుడు? మీ పర్సనల్ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు, జగిలవుతూ ఉన్నారు, మీరా వాళ్ళ అని జగిలవుతున్నారు, కానీ మిమ్మల్ని చూస్ చేసుకుంటా ఉన్నారు. అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. అడ్వెంచర్ చేయాలనుకుంటా ఉన్నారు. కొంచెం ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ ఉంది, కానీ ఇప్పుడైతే పెద్దగా యాక్షన్ తీసుకోవటం లేదు, కానీ యాక్షన్ తీసుకుంటే స్టేబుల్గా మీతో ఫ్యూచర్ బిల్డ్ చేయాలని అనుకుంటా ఉన్నారు. ఇప్పటికైతే క్లోజ్డ్ బుక్ అయిపోయినారు, మీతో మాట్లాడటం లేదు. కొందరు పర్సన్ అయితే మిమ్మల్ని బ్లాక్ కూడా చేసేసి ఉండొచ్చు. తన ఇన్నర్, తన సబ్ కాన్షియస్ మైండ్, తన అంతరాత్మ ఏం చెప్తుందో అది వింటా ఉన్నారు. ఇప్పటికైతే మీ దగ్గర ఏదైనా రహస్యం దాచిపెడతా ఉండొచ్చు, లేదా క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉండొచ్చు మీ పర్సన్. కానీ మీ ఇద్దరిది ఫేటెడ్ రిలేషన్షిప్. మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళినా మళ్ళీ తిరిగి మీ పర్సన్ మీ దగ్గరికే వస్తారు. ఎందుకంటే మీది యూనివర్స్ కలిపిన బంధం, ఫేటెడ్ రిలేషన్షిప్ అనమాట. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, థర్డ్ పార్టీతో ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసి థర్డ్ పార్టీతో ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఇంటెన్షన్ అయితే మీ పర్సన్కి అయితే ఉంది. మీకోసం అడ్వెంచర్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీరు ఒక స్పెషల్ పర్సన్, దేనికోసం ఎవరి మీద డిపెండ్ కాని పర్సన్ మీరు అనుకుంటున్నారు. అందుకే మీ పర్సన్ మనసులో మీరంటే చాలా వాల్యూ ఉంది. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అనుకుంటా ఉండొచ్చు మీ పర్సన్, లేదా మీ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు, ఓవర్గా వర్క్ చేస్తూ ఉండొచ్చు, వర్కహాలిక్గా ఉండొచ్చు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. తనలో అయితే గాఢమైన మార్పు అయితే వస్తూ ఉంది. ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా దూరంగా పెట్టేసిన మీ పర్సన్లో మార్పు అయితే వస్తూ ఉంది. తన అహంకారం, ఈగో అంతా డెత్ అయిపోతూ ఉంది. ఎందుకంటే మీరు మీ ఎనర్జీలో ఉన్నారు, మీరు చేసి చేయటం లేదు, మీరు క్వీన్ ఆఫ్ వాండ్స్గా ఉన్నారు, మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. తను కానీ మిమ్మల్ని ఇంకా నెగ్లెక్ట్ చేస్తే మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చేస్తారేమో అన్న భయం అయితే మీ పర్సన్లో వచ్చేస్తుంది. అందుకే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేసేయాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు క్లోజ్డ్ బుక్ అయిపోయిన పర్సన్ ఈ రిలేషన్షిప్లో వర్క్ చేయాలనుకుంటా ఉన్నారు. ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది? ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది? క్లారిఫికేషన్. 5 ఆఫ్ వాండ్స్ క్లారిఫై చేస్తుంది. మీ పర్సన్ వచ్చి తన ఆలోచనలతో పోరాటం చేస్తూ ఉన్నారు. తన లైఫ్లో ఉండే ఇంకో పర్సన్ బెటరా, మీరు బెటరా అని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఇద్దరు కంపేర్ చేస్తూ ఉన్నారన్నమాట. మీరైతే తనని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఇప్పుడు తన లైఫ్లో ఉండే ఇంకో పర్సన్ తనని ఎలా ట్రీట్ చేస్తున్నారు అని కంపేర్ చేస్తూ ఉన్నారు. తన ఆలోచనలతోనే ఫైట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. అండ్ ఇక 10 ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది? తను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ ఎంత త్వరగా అంత వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ద ఫూల్ కార్డ్ ఎందుకు వచ్చిందంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్, మీ మీద ఎమోషనల్గా డిపెండ్ అయిపోయినారు, కో డిపెండెన్సీ ఉంది, ఒకరినొకరు బాగా ప్రేమిస్తూ ఉన్నారు. మీకు అన్కండిషనల్ లవ్ మీరు చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది? మీ పర్సన్ అయితే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. తన లైఫ్లో ఏం జరుగుతూ ఉంది, ఎవరు తనకు కరెక్ట్ అయిన పర్సన్ అనేది మీ పర్సన్కి తెలియటం లేదు. కొంచెం
గజిబిజి గందరగోళంగా ఉంది మనసంతా. అందుకే ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే అంతగా యాక్షన్ అయితే తీసుకోవటం లేదు. హై ప్రీస్టెస్ కార్డ్ ఎందుకు వచ్చింది? తనకు ఒక క్లారిటీ కావాలి, అన్ని విషయాల్లో తనకు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు. అందుకే సైలెంట్గా అయిపోయినారు. ఎప్పుడు మనం సైలెంట్గా ఉంటే మన మైండ్ మనకు కరెక్ట్గా ఒక జడ్జిమెంట్ని ఇస్తుంది. అంటే మీకు వీళ్ళు సరైన పర్సన్ అని మైండ్ చెప్పేదాకా తను కామ్గా ఉంటారు. తన ఇన్నర్ సెల్ఫ్ ఏం చెప్తుందో అది వింటూ ఉంటారనమాట. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? మీ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనే జగ్లింగ్ స్టేజ్ ఉంది. కానీ త్వరలోనే తనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్. అందుకే మీతోనే న్యూ బిగినింగ్ చేయాలి, మీరే తన లైఫ్ పార్ట్నర్ అని మీ పార్ట్నర్ డిసైడ్ అయిపోయినారు. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. మీ పర్సన్ ఎమోషనల్ అప్సెట్ అయ్యి మూవ్ ఆన్ అయిపోయినారు. అంటే తను మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసి థర్డ్ పార్టీస్ దగ్గరికి అంతా వెళ్ళి మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ మీరు చూపించినంత ఆప్యాయత తనకు ఎక్కడ దొరకటం లేదు. అందుకే మీ పర్సన్ తిరిగి మీ దగ్గరికే వచ్చేస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీతో ఎమోషనల్ అప్సెట్ అయ్యారు థర్డ్ పార్టీతో. అందుకే మీ పర్సన్ మీ దగ్గరికే తిరిగి రావాలనుకుంటున్నారు. ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది? మీతో మాట్లాడాలి, మీకు కాల్ చేయాలి, మీకు మెసేజ్ చేయాలి, మీకు తన డీపర్ ఫీలింగ్స్ని చెప్పాలి అనుకుంటున్నారు. మ్యారేజ్ ప్రపోజ్ చేయాలని కూడా మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఎందుకు వచ్చింది? మీకైతే ఒక ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. తనలో ఉండే ఇమ్మెచ్యూరిటీ వల్ల తను ఈ రిలేషన్షిప్ని ఇట్లా ట్రబుల్లో పెట్టేశారు. మీకు ఒక డిస్టెన్స్ తీసుకున్నారు, మీతో మాట్లాడకుండా డిస్టెన్స్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు మీకైతే ఆఫర్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే మీరు ఒక స్పెషల్ పర్సన్గా తన మనసులో ఉన్నారు. అందుకే మీకే ఆఫర్ ఇవ్వాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే ఈ రిలేషన్షిప్లో తను వర్క్ చేయాలనుకుంటా ఉన్నారు. దాని స్ట్రెంత్ కార్డ్ క్లారిఫై చేస్తుంది. ఈ రిలేషన్షిప్ స్ట్రాంగ్ కావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. అండ్ డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే తను ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. చాలా ప్రైడ్ అనమాట, గర్వము, ఈగో అన్నీ ఉంటాయి మీ పర్సన్కి. అవన్నీ మీ ప్రేమ ముందు ఎండ్ అయిపోయినాయి. ఎందుకంటే ఇవన్నీ పెట్టుకుంటే మీతో ట్రావెల్ చేయలేము అని మీ పర్సన్కి తెలిసింది. అవన్నీ వదిలించుకొని మీ దగ్గరకు రావాలి, మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఓకే, what is your person past, present, future? Past, present, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, తను హీల్ చేసుకుంటా ఉండొచ్చు. ఇప్పుడైతే తన మనసు నిండా మీ మీద ప్రేమ ఉంది. అండ్ ఫ్యూచర్లో మీకు తెలియకుండానే మిమ్మల్ని ఫాలో అవుతారు, మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉంటారు. వాట్ ఈజ్ యువర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? మీరు పాస్ట్లో మీ పర్సన్ మీద మీకు ప్రేమ ఉంది, హేట్ ఉంది. అంటే మిమ్మల్ని ఇట్లా వదిలేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళారే అన్న బాధ అయితే ఉంది. అందుకే మీరు కామ్గా అయితే ఉన్నారు, యాక్షన్ తీసుకోకుండా. అండ్ మీ దగ్గర చాలా చాయిసెస్ ఉన్నాయి, కానీ మీరు మీ పర్సన్నే చూస్ చేసుకుంటా ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో మీరు ఒక నిర్ణయం అయితే తీసేసుకుంటారు. ఎలాంటి సడన్ చేంజ్ అయితే వస్తుంది మీ లైఫ్లో. సడన్గా మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏ నిర్ణయం? మీ విష్ ఫుల్ఫిల్మెంట్. ఏంటి? మీ పర్సనే మీ విష్ ఫుల్ఫిల్మెంట్, మీ పర్సనే మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయం అయితే మీరు తీసుకుంటారు. మీ పర్సన్ మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని అని నిర్ణయం అయితే మీ పర్సన్ తీసుకుంటారు. అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, ప్రేమిస్తున్నారు. మీ దగ్గరకు వచ్చి అపాలజీ చెప్పాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. తనకి క్లారిటీగా, నిజాయితీగా ఉంటే తప్పకుండా మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. తను ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్. అండ్ ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు? 5 నెంబర్ వచ్చింది. 5 hours ఆర్ 5 daysలో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు. మ్యారేజ్ కార్డు వచ్చింది. ఓకే, అండ్ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు, మూవ్ ఆన్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా? కార్డ్స్ని అడుగుతాం ఒక్క మాట. మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా వద్దా? ఎస్ ఆర్ నో? మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా వద్దా? ఎస్, మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా 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 ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలి. డోంట్ మూవ్ ఆన్. ఓకే, వెయిట్ ఫర్ యువర్ పర్సన్. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు?
ఐ యామ్ నాట్ అవైలబుల్. మీ పర్సన్ మేబీ బిజీగా ఉండొచ్చు. ఇప్పుడు అవైలబుల్. ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. కానీ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఇప్పుడైతే నేను నీకు అవైలబుల్గా లేను, కానీ నిన్ను చాలా ప్రేమిస్తున్నానని మీ పర్సన్ మీకు చెప్తా ఉన్నారు. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెక్ చేస్తాం. మీ పర్సన్ ఎనర్జీస్ ఫెయిత్, తన నమ్మకాన్ని కోల్పోలేదు, హీల్ అవుతున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, మీకోసం ప్రే చేస్తూ ఉన్నారు. మాసివ్ రిగ్రెట్, ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారు. మనం ఈ రిలేషన్షిప్ మెసప్ చేసామనుకుంటున్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. కొంతమంది మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. అన్బ్లాక్ చేయాలనుకుంటా ఉన్నారు. అండ్ సెపరేషన్, మీ పర్సన్ మీకు దూరంగా ఉండి సోల్ సెర్చింగ్లో ఉన్నారు. అంటే తన ప్రాణం నిజంగా ఎవరిని కోరుకుంటా ఉంది, అప్పుడే తెలుస్తుంది మీ పర్సన్ మనసులో మీరు ఉన్నారా లేదా అనే విషయం మీ పర్సన్కి అప్పుడే తెలుస్తుంది. కార్మిక్ లెసన్, ఏదో ఒక కార్మిక్ లెసన్ అయితే మీ నుంచి నేర్చుకున్నారు. అండర్ ప్రెషర్, యాంగ్జైటీ, కొంచెం ప్రెషర్లో. సెల్ఫ్ లవ్, తను ప్రేమించుకుంటా ఉన్నారు. ఎప్పుడు సెల్ఫ్ లవ్ చేసుకున్న వాళ్ళు, అంటే మీరు హీల్ కావాలి అనుకున్నారంటే, ఏదన్నా బ్రేకప్ మీ లైఫ్లో వచ్చిందంటే, మీరు హీల్ కావాలనుకున్నారంటే సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మీ లుక్స్ బాగా ఉండేటట్లుగా చూసుకోవాలి. అండ్ మీ స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫిట్నెస్, వీటి మీద అంతా మీ దృష్టి పెట్టేసేయాలి. అప్పుడే మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటారు ఈజీగా. ఓకే, అండ్ మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్తాం. మీ పర్సన్ మేషరాశి అయితే కమ్యూనికేషన్, ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్. మీ వాయిస్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం, డే అండ్ నైట్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డైయింగ్ టు మీట్ యూ. ఇంపేషెన్స్, మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు. జీవితం చాలా చిన్నది, నిన్ను కలవాలనుకుంటున్నాను అంటున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే సీక్రెట్ లవ్, లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్. నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, కానీ నేను ఎప్పటికీ నీకు ఎక్స్ప్రెస్ చేయలేదంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే యాక్సెప్టెన్స్, ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ప్లస్, యు ఆర్ మై వరల్డ్. నీ ప్లస్ ఆర్ మైనస్తో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నువ్వే నా ప్రపంచం అంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే హార్ట్ బీట్, యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. నువ్వు నాకు ఆక్సిజన్, నువ్వు లేకుండా నేను బతకలేను అంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే మ్యారేజ్, లెట్స్ బీ టుగెదర్ ఫర్ ఎవర్ అంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ తులారాశి అయితే కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ, మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే పొసెసివ్నెస్, ఎస్ ఐఎమ్ సెల్ఫిష్, ఐ కాంట్ టాలరేట్ యువర్ యాబ్సెన్స్. నీ యాబ్సెన్స్ నేను సహించలేను, నేను చాలా పొసెసివ్ అంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే ఇఫ్ యూ ట్రూలీ లవ్స్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బీ బ్యాక్. నువ్వు నిజంగా ప్రేమిస్తే నా కోసం వెయిట్ చేయి, నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి అంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అంటున్నారు. అండ్ మీ పర్సన్ కుంభరాశి అయితే వైబ్రేషన్, దేర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్టర్స్ ఆల్ ద టైమ్. ఏదో ఒకటి మనల్ని ఎప్పుడు కలిపే ఉంచుతుంది అంటున్నారు. అంటున్నారు. మీ పర్సన్ మీన రాశి పర్సన్ అయితే అపాలజీ, గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్ అంటున్నారు. నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వు, నేను ఈ రిలేషన్షిప్ని ఎట్లాకన్నా బాగు చేయాలనుకుంటున్నాను అని అంటా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఇప్పుడు నేను ఒక స్విచ్ వర్డ్ చెప్తాను. యూనివర్స్ గివ్ మీ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ విత్ మై పర్సన్. నాకు అందమైన ఆశీర్వాదాలు నా పర్సన్తో నాకు ఇవ్వు అని యూనివర్స్ని ప్రే చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.